ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మనకున్న స్థలాన్ని అమ్మి పెళ్లి చేయాలనుకుంటే కొడుకులు వాటాల కోసం అడ్డుపడుతున్నారు. నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చే డబ్బులతో ఇల్లు కడదామనుకుంటే దానికి అడ్డుగోడలు కడుతున్నారు. ఇప్పుడు కొడుకుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏముందండి? అమ్మాయి పెళ్లి ఎలా చేస్తామని మనకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి లక్ష్మి. అవి సర్దుబాటు కాకుండా మనం ముందుకెలా వెళ్ళగలం? నా నగలు అమ్మేద్దామండి. అవి అమ్మినా సర్దుబాటు కావు లక్ష్మి. మిగతా సగం కోసం మనం ఎవరి దగ్గర చేచాచగలం? పోనీ అప్పడుగుదామంటే 3 నెలల్లో రిటైర్ అయిన ఎలా కడతావని నన్ను ప్రశ్నిస్తారు. ఏమండి 3 నెలల ముందుగానే విఆర్ఎస్ తీసుకుంటే మీరిన్నాళ్ళు కూడబెట్టిన డబ్బులేవో వస్తాయి కదా. వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా మీ కష్టార్జితంతోనే ఆడపిల్ల పెళ్లి చేసేయచ్చు కదా. అవి ఇల్లు కట్టడం కోసం కూడబెట్టిన డబ్బులు లక్ష్మి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇప్పుడు ఇల్లు కట్టి ఎవరికి చూపిద్దామని? ఆ రోజు మీ ప్రేమని గుర్తించలేదని వాళ్లంత ఇల్లు కట్టి వాళ్ళని పిలిచి నా గౌరవాన్ని, మీ పరువుని నిలబెట్టాలనుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టి పిలిస్తే మా అన్న వాళ్ల ముందు మీ పరువు నిలబడుతుందేమో కాని ఆ ఇంటిని కూడా ముక్కలుగా చేసి మాకిచ్చేయండనే మన కొడుకుల వల్ల మనకి సంతోషం ఉండదండి. అంతకంటే అదే డబ్బుతో జాను పెళ్లి చేస్తే తన భర్త ముందు తన గౌరవం నిలబడుతుంది. తనని కన్నవాళ్లుగా తన జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమవుతాం. నువ్వన్నది నిజమే లక్ష్మి. నేను ఇంతకాలం నా పరువు గురించి ఆలోచించాను. మన పరువు, మన సంతోషాల కంటే పిల్లల సంతోషం ముఖ్యమని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం లక్ష్మి. ఇప్పుడు కూడా నువ్వు నీ అన్న వాళ్ళ ముందు నీ గౌరవం నిలబడాలనుకోవట్లేదు, పిల్లల గౌరవం నిలబెట్టాలనుకుంటున్నావు. మీరు స్థలం అమ్మాలనుకుంటే వీడు చచ్చిపోయాడనుకుని దాటుకుని వెళ్ళమ్మండి. నీకు జాను పెళ్లే ముఖ్యం అనుకుంటే నా కొడుకుని దాటుకుని వెళ్ళిపోండి. మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పండి. నేను మిమ్మల్ని కన్నానే గాని మిమ్మల్ని అత్తారింటికి పంపించలేని అసలు నమ్మలేను. అక్క పెళ్ళయ్యాక నా పెళ్లి చేయడానికి చాలా టైం ఉంది అనుకున్నారు. కానీ జయ గారు వచ్చి అడగగానే అతనికి నచ్చినట్టు పెళ్లి చేద్దామనుకున్నారు. పెళ్లి ఖర్చులన్నీ అమ్మ నాన్నలే భరిస్తానని చెప్పారు. ఆ బరువు తగ్గించడానికి నా అనే వాళ్ళెవరూ సహాయం చేయరు. స్థలం అమ్మనివ్వరు, తాకట్టు పెట్టనివ్వరు. నాన్న ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన నా పెళ్లికి పెట్టేస్తే తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి? నా సుఖం నేను చూసుకోవడం స్వార్థం కాదా? జాను ఫోన్ చేస్తుందేంటి? హలో జాను. విశ్వ, ఎక్కడున్నావురా? ఇంటికి వెళ్తున్నాను. బిజీగా ఉన్నావా? నాకేం పని ఉంటుంది చెప్పు. ఏం పర్వాలేదు చెప్పు జాను. రేపు జై సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలిరా. అక్కడికెందుకు?
అయినా నేనెందుకు రావాలి? నాకు తోడుగా నువ్వు వస్తావని, నువ్వు ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని చెప్పడానికి. నా పక్కన నువ్వు ఉండాలనిపిస్తుంది. ఆ, ఏంటి జాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును విశ్వ, నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. Yes, yes. ఎందుకు? కారణాలు రేపు కలిసినప్పుడు చెప్తాను. రేపు 10 గంటలకల్లా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే. అబ్బా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? నీ గుబురు గడ్డం, నీ మెలేసే మీసాలు, నుదుటి మీద పెట్టే పెద్ద బొట్టు, వీటన్నింటినీ చూస్తే చాలు మాస్ మహారాజాలా కనిపిస్తావు. నా కాబోయేవాడు మా నాన్నగారిని, మావయ్య గారిని మించిన నాయకుడవుతాడు, అందులో డౌటే లేదు. ఈరోజు కనిష్కని కలిసి నేను ప్రేమించింది కనిష్కని కాదు, కళ్యాణిని అని చెప్పాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నేను కళ్యాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఏదేమైనా సరే నా మనసులోని మాటని కనిష్కకి చెప్పాలి. అల్లుడు గారు, మీరా? రండి, కూర్చోండి. పర్లేదండి. ఆయన గెస్ట్ హౌస్ లో కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. తన అల్లుడిని మేయర్ని చేసుకోవాలి కదా, అందుకే రాజకీయ మంతనాలు చేస్తున్నారు. కనిష్క అమ్మాయి పైన గదిలో ఉంది. నేను తనతో మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళొచ్చా? అదేంటి బాబు అలా అడుగుతున్నావు? నీ కాబోయే భార్యతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతున్నావా? వెళ్ళి నిరభ్యంతరంగా మాట్లాడు. Sunny, 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 sunny.